చిత్తూరు జిల్లా కుప్పం టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వేడుకల్లో సుమారు 1.8 లక్షల భక్తులకు టోకెన్లు ఇవ్వబడినట్లుగా 164 గంటల పాటు భక్తుల దర్శన అవకాశాలు కల్పించారని తెలిపారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. 7 నుండి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ఏకాదశికి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ ఈ 3 రోజులు ఈ డిప్ ద్వారా సుమారు 20 లక్షల మందికి పైగా ఈ డిప్ ద్వారా చేస్తే అందులో 1,86,000 మందికి దర్శన భాగ్యం ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ప్రతి దాంతోనూ వాటా పోతుందనే విషయంలో ఏ యొక్క సందేహం లేదనే విషయం మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఇది కూడా విజిలెన్స్ వాళ్ళకి మొన్ననే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఒక కొలిక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కేసును ఎవరికి అప్పగించాలని కూడా బోర్డు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి పైన అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఈ అయిన తర్వాత ఆ కేసు ఎవరికి అప్పగించాలని కూడా మన దైవం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి